హలో గైస్, ఈ వీడియోలో మనం గుడ్ రివర్సల్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఈ 4 స్టాక్స్లో మంచి రివర్సల్స్ వచ్చి బ్రేక్అవుట్స్ కూడా అయ్యాయన్నమాట. స్వింగ్ ట్రేడింగ్ కోసం వాటి గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉంటే మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వస్తారు మనకి గోగ్రేజ్ ప్రాపర్టీస్ అనమాట. గోగ్రేజ్ ప్రాపర్టీస్లో మనకి చాలా మంచి రివర్సల్ కనిపించింది అనమాట. ప్రీవియస్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చి ఆల్మోస్ట్ 3400 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఈ రీజన్లోనే మనకి చాలా టైం సస్టైన్ అయిందనమాట. ఆ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి లాస్ట్ 2-3 డేస్ బట్టి మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ 3.8% దాకా కూడా మనకి ర్యాలీ కనిపించింది. స్టాక్ మనకి F&O స్టాక్ కూడా. ఎవరైతే F&O ఉన్నారో వాళ్ళు కూడా కొంత కాన్సన్ట్రేట్ చేసి తీసుకోండి గైస్. మనకి ప్రస్తుతం చూస్తే కనుక ఓవరాల్గా ట్రెండ్ మంచి రివర్సల్ వచ్చి మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి 3250 పైన ఒకవేళ స్టాక్ సస్టైన్ అయితే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. 3400 మన ఫస్ట్ టార్గెట్ కింద యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. వన్స్ ఇది బ్రేక్ అయితే 3500, 3600, 3750 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 వీక్ టైం కాకుండా 1 వీక్ to 2 వీక్స్ ఆ పీరియడ్లో మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది F&O స్టాక్, హెవీ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. స్లోగా మూవ్ అవుతూ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. మనకి టార్గెట్స్ సపోర్ట్స్ వచ్చేసరికి మనకి 3000 సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే 2800 సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. ఒకవేళ స్మాల్ రిస్క్ తీసుకుందాం అనుకుంటే 3000 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 3250 పైన రేపు కనుక సస్టైన్ అయితే మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు గైస్. ఇది మనకి గోగ్రేజ్ ప్రాపర్టీస్ గురించి అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి M&M. ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మంచి రివర్సల్ వచ్చి బ్రేక్అవుట్ కూడా అయిందనమాట. ప్రీవియస్ ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ 3000 లెవెల్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. ఈ ప్రీవియస్గా కూడా మనం ఈ స్టాక్ ఈ రీజన్లో కూడా మనం డిస్కస్ అనేది చేసాం. మళ్ళీ కూడా మంచి ర్యాలీ కనిపించింది. ప్రస్తుతం కూడా మనకి ఏదైతే 3000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయ్యి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి సస్టైన్ అయింది. బట్ ఒక 100 పాయింట్స్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 3000 పైన మనకి సస్టైన్ అయితే కనుక ఈజీగా మనం 3250 లెవెల్స్ మన టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా స్లో మూవింగ్ స్టాక్, హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. M&M అంటే F&O స్టాక్ కాబట్టి ఖచ్చితంగా స్లోగా మూవ్ అవుతుంటే ఈ విధంగానే స్లోగా 1%, 2% మూవ్ అవుతూ 1 వీక్ 2 వీక్స్లో మనకు ఒక 6%, 8% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ మూమెంటమే కనిపిస్తుంది. ఒకవేళ 3000 పైన రేపు కనుక సస్టైన్ అయితే ఫర్దర్గా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 3250 మన ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. ఒకవేళ స్ట్రాంగ్ ర్యాలీ ఏమైనా వస్తే కనుక 3400 నుంచి 3500 మన నెక్స్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 2800 బిలో స్టాప్ లాస్ 200 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 250 పాయింట్స్ నుంచి 500 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఇది మనకి M&M అనమాట. F&O స్టాక్. దీన్ని కూడా ఎవరైతే F&O ట్రేడర్స్ ఉంటారో కొంత మానిటర్ చేసుకోవచ్చు అనమాట. స్టాక్ వచ్చేసరికి మనకి సరిగమా గైస్. ఈ పర్టికులర్ స్టాక్లో ఈరోజే స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది అనమాట. స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎస్టర్డే స్లైట్ రివర్సల్ కనిపించి ఈరోజు మంచి బ్రేక్అవుట్ కనిపించింది అనమాట. ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ 575 బ్రేక్ అయింది. రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 600 పైన సస్టైన్ అయితే తీసుకోలేదు, వెయిట్ చేయండి. ఒకవేళ పడుతుంటే కనుక వెయిట్ చేసి ఈ రీజన్లో కొంత రివర్సల్ వస్తే కనుక 1 or 2 డేస్ అబ్జర్వ్ చేసి ఈ రీజన్లో ఏమైనా కొంత రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. లేదు రేపు 600 పైన సస్టైన్ అయితే స్మాల్ స్టాప్ లాస్ 25 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. 650 మన టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా స్ట్రాంగ్ ర్యాలీ ఏమైనా కంటిన్యూ అయితే 700 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంత స్ట్రాంగ్ మూమెంటం ఎప్పుడైతే ఇస్తుందో ఖచ్చితంగా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి పైకి వెళ్తుంటే అందువల్ల 1 more డే అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పడుతుంటే కనుక వెయిట్ ఫర్ 570 to 575 రీజన్స్. ఈ రీజన్స్లో రివర్సల్ వస్తే యాడ్ చేసుకోండి. లేదు ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక 25 పాయింట్స్ స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 650, 50 పాయింట్స్ నుంచి 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి సరిగమ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ ఫోర్త్ స్టాక్ వస్తారు మనకి యునైటెడ్ పోలి అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ స్ట్రాంగ్ ర్యాలీ ఇస్తుంది. లాస్ట్ వీక్ సండే వీడియోలో డిస్కస్ చేద్దాను, బట్ అప్పటికే 6 స్టాక్స్ అవడం వల్ల ఈ స్టాక్ మెన్షన్ చేయలేదు. బట్ అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది అనమాట. లాస్ట్ 3 డేస్ బట్టి చాలా మంచి ర్యాలీ కనిపిస్తుంది. మేము కూడా ఇంట్రాడేలో లాస్ట్ 3 డేస్ బట్టి ఈ స్టాక్ తీసుకుంటున్నాం అనమాట. ఈరోజు మేము డెలివరీలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ని తీసుకోవడం జరిగింది. లాస్ట్ 2 డేస్ బట్టి ఈ పర్టికులర్ స్టాక్లో మేము 5%, 8%, 9% ఇంట్రాడేలో తీసుకున్నాం. బట్ ఈరోజు మేము డెలివరీలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ని బై చేయమని చెప్పుకున్నాం అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి 130 నుంచి 135 ఈ రీజన్ పైన కానీ లేదా ఈ రీజన్కి వచ్చి రివర్సల్ వస్తే అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. 150, 165 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఇది మనకి యునైటెడ్ పోలి గురించి అనమాట. స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఖచ్చితంగా క్వాంటిటీ రెడ్యూస్ చేసుకొని తీసుకుని, ఎందుకంటే పడితే హెవీగా పడిపోతుంది అనమాట. అందువల్ల 120 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని
130 నుంచి 135 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. 150, 165 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి యునైటెడ్ పోలీ ఇవన్నమాట 4 స్టాక్స్ మంచి రివర్సల్స్ వచ్చి ఫస్ట్ వన్ గోగ్రేజ్ ప్రాపర్టీస్, సెకండ్ వన్ M&M, ఈ 2 స్టాక్స్ F&Oలో ఉన్నాయి. సో అలాగే థర్డ్ స్టాక్ ఒకసారి సరిగమలో ఈరోజే మంచి బ్రేక్అవుట్ కనిపించింది, రివర్సల్ వచ్చి అబ్జర్వ్ చేయండి. 1 more డే అబ్జర్వ్ చేసి ఒకవేళ పాజిటివ్ ఉంటే అక్యూములేట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి యునైటెడ్ పోలీ అనమాట. ఇటువంటి స్టాక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పుడు దాకా జాయిన్ అవ్వకపోయింటే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీరు మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో అలాగే ఇటువంటి స్వింగ్ ట్రేడింగ్ అనాలిసిస్ మీరు కూడా పర్సనల్గా ఇటువంటి స్టాక్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, సో ఏ విధంగా ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఏ విధంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయొచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకుందాం అనుకుంటే మన ఈక్విటీ కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. కింద ఆ డిస్క్రిప్షన్లో ఏదైతే యాప్ లింక్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈక్విటీ కోర్స్ తీసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో నేర్చుకుందాం, ఫ్రమ్ బేసిక్స్ నుంచి నేర్చుకుందాం అనుకుంటే సో ఖచ్చితంగా కోర్స్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. కింద కామెంట్ సెక్షన్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో సో యాప్ లింక్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకుని తీసుకోవచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.